కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువు గారికి వందనాలు తెలియచేసుకుంటూ మరి ఈరోజు ఈ జూమ్ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలండి. మరి ఈరోజు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. మరి మానవులందరూ కూడా చక్కగా ఆనందంగా జీవించాలనే ప్రయత్నిస్తూ ఉంటారు. మరి కొందరు ఆనందంగా ఉంటున్నారు, కొందరు దుఃఖాల్లోని బాధల్లోనే ఉంటున్నారు. కారణం ఏమిటి అంటే మనందరికీ తెలిసిన విషయం, వాళ్ళు చేసుకుని వచ్చిన కర్మల వల్లే జరుగుతుంది అని తెలుసు. మరి కొన్ని ఈ మానవ జన్మలు ఎంతో గొప్పది అని చెప్తారు. ఎంత గొప్పది అంటే మానవ జన్మ రావడమే దుర్లభం, మరి మహోన్నతమైనది అని చెప్తారు. ఎందుకు ఇలా చెప్పాల్సి వచ్చింది? మానవ జన్మ మహోన్నతమైనది అని చెప్పుకుంటే ఈ జన్మలే ఎన్ని రకాలుగా విభజించారు అంటే 3 రకాలుగా విభజించడం జరిగింది. మరి దేవ జన్మ, మానవ జన్మ, జంతు జన్మ. అంటే అందులో రకరకాలు ఉంటాయి, కానీ మరి ఈ రకరకాలుగా ఉన్న ఈ 3 భాగాల్లో చూసుకుంటే ఎక్కువ పుణ్యం చేస్తే దేవ జన్మ, మరి ఎక్కువ పాపం చేస్తే జంతు జన్మ, మరి పాపాలు పుణ్యాలు రెండూ కలుపుకుంటే మానవ జన్మ వస్తుంది అని చెప్తారు. మరి ఈ మానవ జన్మ తీసుకున్నప్పుడు మరి గొప్పది ఎలాగయ్యింది అని అంటే, మరి దేవ జన్మ తీసుకుంటే అక్కడ స్థూల శరీరం లేదు, లేని మూలాన్ని మళ్ళా పరమాత్మ గురించి చెయ్యాల్సిన సాధన కానీ కర్మలు కానీ చెయ్యడానికి వీలు కానిది. అక్కడ భోగం అనుభవించడమే కానీ పరమాత్మ గురించి ప్రయత్నించేటటువంటి శరీరం అక్కడ ఉండదు. అందువల్ల అది పెద్ద సుఖాలు భోగాలు అనుభవిస్తామే కానీ మరి అక్కడ సాధన చేసి ఇంకా గొప్పగా ఎదిగి మరి పరమాత్మను తెలుసుకునే అంత గొప్ప స్థితికి ఆ జన్మ వచ్చినా చెయ్యరు. మరి జంతు జన్మ అంటే మరి ఈ జన్మ కూడా మోక్షం పొందడానికి కానీ పరమాత్మను తెలుసుకోవడానికి కానీ వీలు కాని జన్మలు. అంటే అక్కడ శరీరం ఉంటుంది కానీ బుద్ధి ఉండదు, కాబట్టి జంతు జన్మలోని మనం తెలుసుకోలేరు. ఒక్క మానవ జన్మలోనే మరి కావలసిన శరీరము, సాధనకు కావలసిన శరీరము, మరి తెలివి బుద్ధి ఇట్లాంటివన్నీ ఉంటాయి. కాబట్టి మరి మానవ జన్మలో సరైన సాధన చేసి మోక్షాన్ని పొందే అర్హతకి అనువైన జన్మలు. మరి ఆ 2 జన్మల్లో వీలు కాదు. ఒకవేళ జంతు జన్మ తీసుకున్నా సాధన లేదు, మరి దేవ జన్మ తీసుకున్నా సాధనకు అనుకూలమైన శరీరము ఉండదు. కాబట్టి మానవ జన్మ గొప్పది, మహోన్నతమైనది, మరి ఇది దుర్లభం అంటారు. మరి సాధనకు అనుకూలమైన జన్మ కాబట్టి మహోన్నతమైనది అని చెప్పడం జరిగింది. మరి మానవ జన్మ వచ్చాక మరి ఈ జన్మ పొందాక మరి కొన్ని జన్మలు తమో గుణంతో, కొన్ని జన్మలు రజో గుణంతో, కొన్ని జన్మలు సాత్విక గుణంతో ఉండి ఆ గుణాలకు అనువుగా మరి కర్మలు చేస్తూ ఉంటాం. అంటే ఈ కర్మలు మన గుణాలను బట్టే మనం చేస్తూ ఉంటాం. ఈ కర్మలు చేసేటప్పుడు మరి మనకి బాగుంటుంది, కానీ కర్మ ఫలం అనుభవించేటప్పుడు తీరని దుఃఖం ఉంటుంది. మరి ఈ కర్మలు 2 రకాలుగా విభజించాయి. ఏమిటంటే విషయ కర్మలు, శ్రేయ కర్మలు. విషయ కర్మలు, శ్రేయ కర్మలు.
విషయ కర్మలు ఎప్పుడు చేస్తాము అంటే తమో గుణం రజోగుణంలో చేస్తాం. ఈ కర్మలు అంటే విషయాసక్తితో చేస్తూ ప్రపంచకానికి ప్రాముఖ్యతనిస్తూ మనం కర్మలు చేస్తూ ఉంటాం. ఈ కర్మలు ఏమవుతాయి అంటే అహంకార మమకారాలను పెంచి బంధాలను పెంచుతూ ఉంటుంది. ఈ బంధాలను పెంచినప్పుడు మరి మళ్ళా బంధాల్లో ఇరుక్కుని పళ్ళ జన్మకి కారణమైపోతాయి. కానీ ఈ శ్రేయో కర్మలు అంటే ఆత్మ గురించి ఆత్మోత్తరణ గురించి చేసే కర్మల్ని శ్రేయో కర్మలు అంటారు. అంటే ఆత్మ గురించి చేసే ఏ కర్మ అయినా సరే అది బంధం కాకుండానే ఉంటుంది. అందుకే గీతలో కూడా నిరంతరము కర్మలు చెయ్యి, కర్మలను ఆ ఫలాల్ని ఆశించకుండా చెయ్యి, సత్కర్మలు చెయ్యి అని మనకి గురువులు కానీ ఎవరైనా సరే చెప్పడం జరుగుతుంది. కానీ మన జీవితంలో ఒక సద్గురు వచ్చాక ఎలాంటి కర్మలు చెయ్యాలో మనం నేర్చుకుంటాం. శ్రేయో కర్మలు చేసినంతసేపు మనం ఆత్మ గురించి ఆలోచిస్తూనే ఉంటాం. మరి విషయ కర్మలు చేసినంతసేపు ఆత్మని పట్టించుకోకుండానే ఉంటాం. అంటే ఈ భూమి మీద పరిపాలన సాగడానికి ఒక అసెంబ్లీ, ఒక పార్లమెంట్ ఎలా ఉందో, ఈ జడ్జిలు కోర్టులు ఎట్లా ఉన్నాయో, మరి అక్కడ ఈ కర్మ ఫలాలను ఇవ్వడానికి ఈ కర్మ సిద్ధాంతం అనేది భగవంతుడి ఏర్పరిచినది కానీ ఎవరు ఏర్పరిచినది కాదు. అందుకే ఇది ఇక్కడ ఎవరు ఎంత గొప్పవాళ్ళు చేసినా ఎవరు చేసినా ఈ భగవంతుడి సిద్ధాంతం కరెక్ట్ గా ఉంటుంది. కాబట్టి కర్మని బట్టే కర్మ ఫలాలు వస్తాయి అని తెలుసుకోవాలి. దాంట్లో ఎగ్జిబిషన్ లేనే లేదు. మరి ఈ కర్మఫలాలు అనుభవించాలా అంటే ప్రతివాడు కూడా కర్మఫలం అనుభవించవలసిందే. మరి ఈ బంధాలు ఏర్పరచుకుంటే కొన్ని కర్మలు మరీ అంటించుకుంటూ జన్మ జన్మలకి వాటిని మోస్తూ బతుకుతూ ఉంటాం. వాటిని మోస్తున్నాం మనం. ఈ శరీరం ఎందుకు వచ్చింది? కర్మ ఉండబట్టికే శరీరం వచ్చింది. పాపమైన శరీరం వస్తుంది, జన్మ వస్తుంది, పుణ్యమైన శరీరం వస్తుంది. కానీ ఆ శరీరం వచ్చాక మరి వాళ్ళ పూర్వజన్మ పుణ్యం వల్ల సద్గురువు వచ్చాక ఎలాంటి కర్మలు చెయ్యాలో ప్రతి ఒక్కళ్ళు కూడా నేర్చుకుంటారు. మరి జన్మని సార్థకత చేసుకునేది అంటే మానవ జన్మ రావడం దుర్లభం, కష్టం. కాబట్టి వచ్చిన జన్మని ఎలా సార్థకత చేసుకోవాలి అన్నది ప్రతి వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం. ముఖ్యంగా ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన ప్రతి వాళ్ళు కూడా జన్మని సార్థకత చేసుకోవడం ఏంటో కూడా తెలుస్తూ ఉంటుంది, తెలుసుకుంటారు గురువు ద్వారా. సద్గురువు జీవితంలోకి వచ్చే వరకు కూడా జన్మని ఎవ్వరూ కూడా సార్థకత చేసుకోలేరు. ఎందుకంటే సద్గురు ఒక్కడే సత్యం చెప్పగలడు. సత్యం చెప్పిన వాళ్ళే జన్మని ఎలా సార్థకత చేసుకోవాలో చెప్పగలరు. అందుకే అప్పటి వరకు మనం ఏమనుకుంటామంటే డబ్బులో సుఖం ఉంది, భార్య పిల్లల వల్ల సుఖం ఉంది అని ప్రతి వాళ్ళు కూడా డబ్బు కోసం, భార్య పిల్లల కోసం, సంసారం కోసం, సంఘం కోసం తాపత్రయపడతారు. సుఖాలు పొందాలి, సంతోషం పొందాలి అని అనుకుంటారే కానీ అవి అంత తేలిగ్గా శాశ్వతంగా ఉండాలి అని కోరుకుంటున్నారు. కానీ అవి తేలిగ్గా రావు, కష్టపడాలి. కానీ కష్టపడిన దాంట్లో శాశ్వతమైన ఆనందం ఉండదు. శాశ్వతమైన ఆనందం పొందాలి అంటే శాశ్వతమైన దాని వల్ల వస్తుంది అని తెలియాలి.
అశాశ్వతమైన వాటి వల్ల వచ్చే ఆనందం అశాశ్వతమే. శాశ్వతమైన దాని వల్ల వచ్చే ఆనందమే శాశ్వతంగా ఉంటుంది. కానీ మనకి ఆధ్యాత్మికలోకి వచ్చే వరకు కూడా శాశ్వతమైనది ఏంటి, అశాశ్వతమైనది ఏంటి, ఈ రెండు కూడా మనకి తెలియవు. అంటే ఈ సృష్టిలో సృష్టించబడినవన్నీ కూడా అశాశ్వతమే. శాశ్వతమైనది ఆత్మ ఒక్కటే అని మనం తెలుసుకుంటాం. అప్పుడు ఏం చేస్తాం? ఈ అన్ని అశాశ్వతమే, వీటి వల్ల వచ్చే ఆనందము అశాశ్వతమే, ఆత్మ వల్ల వచ్చే మాత్రమే శాశ్వతము అని తెలుసుకున్నప్పుడు శ్రేయో కర్మలు ఎక్కువ చేస్తూ ఉంటాం. అయితే ఈ కర్మ సిద్ధాంతము ఎలా భంగమవుతాయో ఇవన్నీ తెలుసుకుంటున్నాం. కానీ మరి ఇంకా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, మరి మనం ప్రతి ఒక్కడము కూడా కర్మ చెయ్యకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేము. ఉండము కూడా, చెయ్యాలి. అదే గీతలో కృష్ణ భగవానుడు చెప్పాడు, కర్మలు నిరంతరము చెయ్యాలి. కానీ ఆ భావం ఎలా, నీ భావాన్ని బట్టే అవి నిన్ను అంటుకుంటాయి. భావం ఉంటే ఎలా వస్తుంది? ఏదైనా సరే మనకి కర్మ అన్నది మనకు అంటుకోకుండా ఎలా ఉండాలి అన్నది మనం ముందుగా తెలుసుకుంటాం. ఇప్పుడు జన్మ తీసుకుని వచ్చాం. ఇప్పుడు చేస్తున్న కర్మలు ఆగామి కర్మలు. గతంలో చేసి బయట అక్కడ ఉంచిన కర్మల్ని, జన్మల్లోని చేసిన కర్మల్ని సంచిత కర్మలు అంటారు. మరి శరీరం ఎలా వచ్చింది? ప్రారంభం వల్ల వచ్చింది. ఈ ప్రారంభాన్ని ఎవ్వరూ తప్పించుకోలేరు. అంటే శరీరం వచ్చింది కాబట్టి ప్రారంభాన్ని ఎవ్వరూ తప్పించుకోకుండా అనుభవించాలి. మరి ఈ శరీరం వచ్చాక చేసే ఈ ఆగామి కర్మలు మన చేతిలో పని. మరి ఈ ఆగామి కర్మలు సంచితాలు కాకుండా ఉండాలి. ఇవి సంచితాలంటే ఈ జన్మలో చేసుకుని వచ్చిన అక్కడున్న స్టాక్లో తగ్గకుండా ఉండాలి అంటే మనం చేసే ప్రతి పని లోక కళ్యాణం కోసం చెయ్యగలగాలి. ఇక్కడికి వచ్చాం, ఆధ్యాత్మిక మార్గంలో ఎలాంటి కర్మ చెయ్యాలి, కర్మ చేసినప్పుడు ఎలాంటి భావనతో చెయ్యాలి అన్నది మనం నేర్చుకోవాల్సిన విషయం. ముందు జన్మల్లో ముందు ఎలా ఉన్నామో అన్నది. ఇప్పుడు వర్తమానంలో మనం చేస్తున్న కర్మలు ఎట్లాంటి భావనతో చెయ్యాలి అంటే, అది కర్తృత్వం ఉండకూడదు. నేను చేస్తున్నాను అది కాదు. అది కర్మ ఫలాన్ని త్యాగం చెయ్యాలి అంటే నా చేత జరిపించబడుతుందే కానీ చేయించేవాడు ఆత్మే, భగవంతుడే. ఇప్పుడు చూడండి, అది కరెక్టే కానీ అనుకోవడం కాదండి. ఇప్పుడు నువ్వు ఒక మాట మాట్లాడినా, ఒక పని చేసినా, నీ శరీరంలో ఆత్మ అనేది ఉంది కాబట్టే నువ్వు మంచి పని కానీ ఏ పని కానీ చెయ్యగలుగుతున్నావు. సాధన చేస్తున్నావు అంటే లోన ఆత్మ ఉంది కాబట్టే నీ శరీరానికి చలనం ఉండి చేయగలుగుతున్నావు. ఒక మంచి పని చేస్తున్నావు అంటే ఆ ఆత్మ ఉంది కాబట్టే నువ్వు ఆ మంచి పని చేస్తున్నావు. మంచి క్లాస్ చెప్పగలుగుతున్నావు అంటే లోన ఆత్మ ఉంది కాబట్టే నువ్వు చెప్పగలుగుతున్నావు. అలా ప్రతిదీ కూడా నీకు గురువు ద్వారా అర్థమైంది. ఈ శరీరానికి ఆత్మ ఉంది కాబట్టి చలనం ఉంది. ఏ పనైనా చెయ్యగలుగుతున్నాను, ఏ కర్మ అయినా చేయగలుగుతున్నాను. ఇక్కడ నేను కాదు, భగవంతుడి వల్లే ఈ పని జరుగుతోంది. ఇంత గొప్ప పని నేను చేశాను అంటే అది భగవంతుడి వల్లే. నువ్వు లోక కళ్యాణకరమైన పనులు చెయ్యి, అది భగవంతుడి వల్లే చెయ్యగలుగుతున్నావు. ఇప్పుడు పెద్ద యజ్ఞం చేస్తాం, నేను చేస్తున్నాను అనగానే ఆ పుణ్యం వస్తుంది. అది లోక కళ్యాణం కోసం నేను చేస్తున్న మహాయజ్ఞం.
అంటే అది కూడా నీకు బంధం అవ్వదు. అవి సంచితాల్లో కలవం. ఈ పుణ్యం అది లోక కళ్యాణం కోసం చేస్తున్నావు అనే మాట నీకు ఆలోచన వచ్చిందనుకోండి, ఈ కర్మ సంచితం కాకుండా ఉంటుంది. అందుకే ఆగామి కర్మల సంచితాలు కాకుండా ఉండాలి అంటే నేను చేస్తున్న ప్రతి కర్మ భగవంతుడు నా చేత చేయిస్తున్నాడు. అలా అని పాపం కాదండి. పాపం నీ స్వార్థం కోసం చేస్తున్నావు. లోక కళ్యాణం కోసం చేసే ప్రతి కర్మ నీ ఆలోచన ఉంది అంటే నీ శక్తి లోకానికి అర్పించగలవు అని. ఇప్పుడు చూడండి, మన స్వార్థం కోసం ఎవరినైనా చంపితే అది పాపం. కానీ అక్కడ యుద్ధంలో సైనికులు ఉంటారు, వాళ్ళు దేశాన్ని రక్షించడానికి అక్కడ చేయాల్సింది, అది వాళ్ళకి పాపం అవ్వదు. ఎందుకు అంటే దేశాన్ని రక్షించాలి, సుఖశాంతులతో ఉంచాలి. మరి ధర్మరాజు చేత అబద్ధం ఆడించాడు కృష్ణుడు, అది ఆ పాపం ధర్మరాజుకు రాదు, లోక కళ్యాణం కోసం చేసే. అలాగే నువ్వు చేసే లోక కళ్యాణం కోసం చేసే యజ్ఞాలు ఉన్నాయి. ఆ యజ్ఞాలు నేను చేస్తున్నాను, నేను కాబట్టి చేస్తున్నాననే భావన లేకుండా భగవంతుడే నా చేత చేస్తున్నాడని యజ్ఞం ఒక మంచి పని చెయ్యగలిగితే ఈ పుణ్యం సంచితంలో కలవకుండా సత్కర్మగా మారుతూ ఉంటుంది. అందుకే కామ్య కర్మలు కాదు చెయ్యాల్సింది, కర్తవ్య కర్మలు. కామ్య కర్మ అంటే మనం ఫలితాన్ని ఆశించి చేసేవి కామ్య కర్మలు. కానీ కర్తవ్య కర్మలంటే అక్కడ నీ కర్తవ్యం కోసం కర్మ చేసావు. కృష్ణుడు అక్కడ యుద్ధం జరిపించాడు అంటే దుష్ట శిక్షణ జరగడానికి ఆయన అవతారం. అందుకే ఆయన కర్తవ్యం అది. ఆ కామ్య కర్మలు కాకుండా కర్తవ్య కర్మలు మనం చేస్తున్నాము. భగవంతుడిని చెప్పుకుని వచ్చాను, నేను ఈ పని చేస్తానని. మరి అది ఎంత పుణ్యం వస్తుంది అని ఆలోచించకుండా ఇది నా కర్తవ్యం అని నువ్వు అనుకుంటే ఈ పుణ్యం మళ్ళా సంచితుల్లోకి వెళ్లకుండా మరి అక్కడ మరి సత్యకర్మై జన్మ లేని స్థితికి తీసుకువెళ్తుంది. అందుకే నువ్వు కామ్యకర్మలు చేసేటప్పుడు అది పాపము పుణ్యము అయి నీ సంచితాల్లో కలవచ్చు. కానీ ఈ పాపము పుణ్యము కాదు, ఇది నా కర్తవ్యం, భగవంతుడే నా చేత చేయిస్తున్నాడు అని మనము ఆగామి కర్మల్ని ఆ పుణ్య కర్మల్ని సంచితాలు కాకుండా భగవంతుడి మీద భారం వేసి చేస్తే ఇది నా కర్తవ్యం, నేను జన్మ తీసుకున్నప్పుడే ఇది నా ప్రణాళిక. ధ్యానం చేస్తారన్నది ప్రణాళికే, జ్ఞానం పొందుతామన్నది ప్రణాళికే, జ్ఞాన ప్రచారం చేస్తామన్నది ప్రణాళికే. ఇదంతా నా ప్రణాళికలో భాగం కాబట్టే నేను చేస్తున్నాను, నాదేమీ లేదు, భగవంతుడు నన్ను వాడుకుంటున్నాడు, నేను చేస్తున్నాను అని నువ్వు ఆ భావనతో ఉండగలిగితే, నిష్కామంగా ఉండగలిగితే, కామ్యకర్మలు కాకుండా కర్తవ్య కర్మ అనుకుంటే అప్పుడు సంచితాల్లో కలవకుండా ఆగామి కర్మలన్నీ కూడా చాలా సత్యకర్మలై నిన్న సత్యలోకాలకి తీసుకువెళ్తాయి. అప్పుడు ఏమైంది, కర్మ ఫలం అనుభవించకుండా మనం తప్పించుకుంటాం. అందుకే ఎప్పుడు కూడా జ్ఞాన మార్గంలోకి వచ్చాక కామ్య కర్మలు కాదు చేయాల్సింది, కర్తవ్య కర్మ చెయ్యాలి అని మనం అనుకుంటూ ఉండాలి. అంతేకాని ప్రతిదీ నాకెంత పుణ్యం వస్తుందో, నాకెంత జ్ఞానం వస్తుందో, నేను చేసేస్తున్నాను, నేను చెప్పేస్తున్నాను అని మనం నేను అని ఈ ఆగామి కర్మలన్నిటినీ అనుకుంటే ఈ ఆగామి కర్మలన్నీ మళ్ళా సంచితాల్లో కలిసి పుణ్యమై మళ్ళా జన్మకి కారణమవుతాయి. అందుకే ఆగామి కర్మల్ని జన్మకి కారణం కాకుండా సంచితాల్లో కలవకుండా ఉండాలి అంటే
ఇది కామ్యకర్మ. ఎంత పుణ్యం వస్తుందో అది మనం ఆశించడం కాదండి. అందుకే కర్మ నిరంతరము చెయ్యి, కర్మ ఫలాన్ని త్యాగం చెయ్యని భగవంతుడు భగవద్గీతలో మనకు చెప్పడం జరిగింది. ఊరికే కాదండి, మోక్షానికి వెళ్ళాలంటే పాపము ఉండకూడదు, పుణ్యము ఉండకూడదు, ఏది ఉండకూడదు, నిస్సంగుడుగా ఉండాలి. ఏది అంటించుకోకుండా. నువ్వేది అంటించుకోకూడదంటే చేస్తున్న ప్రతి దానికి ఫలితం వస్తూ ఉంటుంది. మరి వద్దనుకున్నా వస్తుంది. వద్దు అని అనుకుంటూ కాదు, ఫలితం పరమాత్మే కారణం. నిజంగా అంతే కదండి. మనలో ఆత్మ లేకపోతే మనం ఏ పని చేయగలం? మనం ఊరికే అనుకోవడం కాదు, అర్థం చేసుకుంటూ అనుకోవాలి. ఎప్పుడు అర్థమవుతుంది? ఈ శరీరానికి చలనం వచ్చినప్పుడు, రావడానికి కారణం, పనులు చెయ్యడానికి కారణం, ఇంద్రియాలు పని చేయడానికి కారణం, కర్మలు చేయడానికి కారణం, ప్రతి దానికి కారణం ఆత్మ వల్లే జరుగుతుంది. ఈ మేను వల్ల ఏమీ జరగటలేదు అని నిరంతరము ఎరుకతో జీవించాలి. అది ఆ ఎరుక మర్చిపోతే మనం ఎంతసేపు ఈ మేనుకు ప్రాముఖ్యతనిచ్చి నేను కాబట్టి చేస్తున్నాను, నేను కాబట్టి చెప్తున్నాను, నేను కాబట్టి వెళ్తున్నాను, ఇలా నేను 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 అనుకుంటూ మనం ఉంటే అది మనకి కామ్యకర్మలే. ఆ కామ్యకర్మలే మళ్ళా బంధమై జన్మకి కారణం అవుతుంది. జన్మకి కారణం ఎందుకు అవుతున్నాయి అంటే కామ్యకర్మలుగా చేస్తున్నావు కాబట్టి. అది నువ్వు ఎప్పుడైతే జన్మకి కారణం కాకుండా ఉండాలి అని కోరుకుంటావు, అది సంచితం కాకుండా ఉండాలని కోరుకుంటావో, ఇది కామ్యకర్మ కాదు. నేను కామ్యకర్మలు చేయట్లేదు, కర్తవ్య కర్మలు చేస్తున్నాను అంటే నేను జన్మ తీసుకున్నప్పుడు నా ప్రణాళికలో భాగం. ఆ ప్రణాళిక అక్కడ వేసుకుని వచ్చాను. వచ్చిన అక్కడ ప్రణాళికలో భాగం చేసుకున్నవన్నీ కూడా నేను భూమి మీద చెయ్యాలి. అది నా కర్తవ్యం. పరమాత్మ ముందు ఒప్పుకునే వచ్చాను. ఈ మానవ జన్మ తీసుకున్నప్పుడు ఎన్నో జన్మలు తీసుకున్నాను, విషయకర్మలు చేశాను, ఎన్నో జన్మలు తీసుకున్నాను. ఈ జన్మ దుఃఖం, జరా దుఃఖం భరించలేక ఇక వద్దు అనుకున్నప్పుడు మరి గురువు వస్తాడు. ఆ గురువే చెప్తాడు కర్మ ఎలా చెయ్యాలి, ఎలా చేస్తే కర్మ నీకు అంటుకోదు అన్నది నేను గురువు దగ్గర నేర్చుకున్నాను. నేను చెయ్యాల్సింది విషయ కర్మలు కాదు, కామ్య కర్మలు కాదు, కర్తవ్య కర్మలు, శ్రేయో కర్మలే చెయ్యాలి నేను అని నేను గురువు దగ్గర తెలుసుకుని అవి నా కర్తవ్యం అనుకుంటూ నేను ఇప్పుడు కర్మ చేస్తున్నాను కాబట్టి ఈ ఫలితం నాది కాదు. అందుకే చెప్తారు లోక కళ్యాణం కోసం చేసిన ప్రతి కర్మ కర్తవ్య కర్మే, శ్రేయో కర్మే. ఈ శ్రేయో కర్మలు చేసినప్పుడు నీకు ఇక్కడ ఆగామి కర్మలు అంటే ఈ భూమి మీద ఇప్పుడు ఈ జన్మలో మనం చేసే కర్మలు ఏవి కూడా సంచితాల్లో కలవు. ఆ సంచితాల్లో కర్మలు ఈ విధంగా మనం దగ్ధం చేసుకోవచ్చు. సంచితాలు కలిగిపోవాలి. మనం ఈ విధంగా సంచితాలను పెరగకుండా చూసుకోవాలి. అవి పెరుగుతున్నప్పుడల్లా మనకి జన్మలకు కారణమవుతుంది. అందుకే తెలియనప్పుడు మనం ఇవేమీ తెలియదు. కర్మ సిద్ధాంతం తెలియదు, ఏమీ తెలియదు. ఏ కర్మకి ఏమంటారో తెలియదు, ఏవి విషయ కర్మలో తెలియదు, ఏవి శ్రేయో కర్మలో తెలియదు. మనకి పుట్టామా, పెరిగామా, అనుభవించామా, పోయామా అన్నట్టే బతికాం. కానీ ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాక, ఆ గురువు దగ్గర చేరుకున్నాక, ఈ జ్ఞానమంతా నేర్చుకున్నాక ఏవి విషయ కర్మలు, ఏవి శ్రేయో కర్మలు, దేన్ని కర్తవ్యం అంటారు, దేన్ని కామ్య కర్మలు అంటారు, ఇవన్నీ తెలుసుకున్నాం. కోరికతో చేసే కర్మలు కామ్య కర్మలు, లోక కళ్యాణం కోసం చేసే కర్మల్ని కర్తవ్య కర్మలు. అక్కడ ఒప్పుకుని వచ్చావు, నీ ప్రణాళికలో భాగం.
ఈ పని నేను చేస్తాను అని. అందుకే ఆగామి కర్మలు చేస్తున్నప్పుడు కోరికతో కాకుండా కర్తవ్యం చేస్తున్నాను, నా కర్తవ్యానికి నేను ఒప్పుకొని వచ్చాను, పరమాత్మ దగ్గర నేను ఒప్పుకున్నాను కాబట్టి నాలో పరమాత్మ యొక్క శక్తి వల్ల మాత్రమే నేను ఈ పని చేయగలుగుతున్నాను అని నువ్వు అనుకోగలిగితే, అనుకోవాలి. ఎందుకు మన సాధన? మన మనస్సుని ఎలా ఉంచుకోవాలో మనకు అనుక్షణము మనం నేర్చుకుంటూనే ఉన్నాం. సాధన ఎందుకు అంటే మన ఇంద్రియాల మీద మన పట్టు రావాలి. అంటే చూడకూడదు అనుకుంటే చూడకూడదు, వినకూడదు అనుకుంటే వినకూడదు, మాట్లాడకూడదు అనుకుంటే మాట్లాడకూడదు. అలా ఇంద్రియ నిగ్రహం ఎన్నోసార్లు విన్నాం. ఇంద్రియ నిగ్రహం ఇంద్రియ నిగ్రహం అంటే ఏది చెయ్యాలో అది చేసే అంత నిగ్రహ శక్తి మన మనస్సుకు రావాలి అంటే సాధన ఒకటే. మరి అందుకే మనం ఇన్ని గంటలు సాధన చేస్తున్నాం, నేర్చుకుంటున్నాం. నేర్చుకున్నది ఇంకొకరికి నేర్పగలుగుతున్నాం. అంత శక్తి ఎలా వచ్చిందంటే మన ఆత్మశక్తిని పెంచుకుంటున్నాం కాబట్టి. అందుకే ఇప్పుడు చేస్తున్న ఆగామి కర్మలు సంచితాల్లో చేరకుండా ఉండడానికి, అవి సత్కర్మలు అవ్వడానికి మనం కర్తవ్య కర్మలే చేస్తున్నాము. అది భగవంతుడి వల్ల చేస్తున్నాం కానీ మన వల్ల కాదు అని సత్యం తెలుసుకున్న వాడికి కర్మ బంధం అవ్వదు. కర్మ బంధం అయితే జన్మకి కారణం అవుతుంది. అందుకే ఇంతవరకు ఏం చేసేమో తెలియదు. ఇప్పటి నుంచైనా మనం చేసే ప్రతిదీ కూడా గురువు చెప్పాడు మనకు ఒకసారి ఏంటంటే, నీ ప్రణాళికలో భాగమే వర్తమానంలో ప్రతి పని జరుగుతుంది. నీ ప్రణాళికలో అది భాగం కానప్పుడు నువ్వు ప్రయత్నించినా జరగదు. ఈరోజు మనం సాధన చేస్తున్నాము అంటే, జ్ఞానం పొందుతున్నాము అంటే, ఆ జ్ఞానం పంచిపెడుతున్నాము అంటే అది మన ప్రణాళికలో భాగమే. అక్కడ ఒప్పుకున్నావు, నీ కర్తవ్యాన్ని నువ్వు నెరవేరుస్తున్నావు, అంతేకాని అంతకంటే ఏమీ లేదు అని నువ్వు తెలుసుకోగలిగితే ఈ ఆగామి కర్మలన్నీ కూడా సత్కర్మలుగా మారిపోతాయి. సత్యలోకానికి దారి ఈజీ అయిపోతుంది మనకి. అందుకే ఎలాంటి కర్మలు చెయ్యాలి, చేస్తూ ఎలాంటి భావనతో చెయ్యాలి అనేది మనకి గురువుల వల్ల తెలుసుకోగలుగుతాం. ఇలా తెలుసుకుని చేసే ప్రతి కర్మ మనకి బంధం అవుతూ జన్మకి కారణము అవ్వదు. మరి నేర్చుకునే జ్ఞానం పెంచుకుంటాం. మనం ఎదుటివాడికి ఇవ్వాలంటేనే వస్తుంది. ఏదైనా ఆధ్యాత్మికత అంతా ఏంటి అంటే మనం ఎదుటివాడికి ఇచ్చే ఆలోచనే మనని ఎదుగుదలకి కారణమవుతుంది. అందుకే ఆగామి కర్మలన్నీ కూడా కామ్యకర్మలుగా మార్చకుండా కర్తవ్య కర్మలుగా చేస్తూ, ఇది చెయ్యడానికి నాకు పరమాత్మే ఒప్పుకొని వచ్చాను, ఆయన నాలో ఉండబట్టికే, నేనే ఎదవ పట్టికే ఈ లోక కళ్యాణకరమైన పనులు చేస్తున్నాను అని మనం సంచితాలు కాకుండా కర్మ ఫలాన్ని పరమాత్మకు అర్పిస్తే అవి సంచిత కర్మలుగా మారకుండా సత్య కర్మలుగా మారుతూ ఉంటాయి. మరి మనం ఈ విధంగా భూమి మీద కర్మలు చెయ్యాలి. మరి అలా చేసినప్పుడే మన కర్మలు తగ్గుతూ ఉంటాయి. అందుకే ధ్యానంలోకి వచ్చాక సంచితాలు పోతూ ఉంటాయంటారు. ఎందుకు పోతాయంటే మన భావన మారుతూ ఉంటుంది. నేను చేశానని నేనుకు విలువివ్వకుండా మరి ఆత్మే నేను అనే భావనతో చేస్తాము. భగవంతుడే చేయిస్తున్నాడు ఈ శరీరంతో అనే ఊహే మనకి సంచితాల్లో కర్మలు పెరగకుండా ఉండడానికి కారణమవుతుంది. అందుకే ప్రతి వాళ్ళు కూడా ఆధ్యాత్మికలోకి వచ్చాక ఆత్మస్థితిలో ఉన్నప్పుడు, నేను ఆత్మని అనుకున్నప్పుడు మరి శరీరంతో కాదు నేను చేస్తున్నది, ఈ శరీరాన్ని వాడుకుంటున్నాం సాధన చేయడానికి కానీ, జ్ఞానం పొందడానికి కానీ, కర్మలు చేయడానికి కానీ,
నేను ఆత్మని ఈ శరీరాన్ని వాడుకుని చేస్తున్నాను, చేసేది భగవంతుడే అనే ఆలోచన మనకు వస్తే అది సత్యకర్మ అవుతుంది. సత్యలోకానికి దగ్గరగా మనం వెళ్తుంటాం. మరి మిగతాది ప్రారంభం సంచిత కర్మల గురించి మరి రేపటి క్లాసులో తెలుసుకున్నాం. అవి ఎలా మనకు బంధం కాకుండా ఉంటాయో కూడా రేపటి క్లాసులో తెలుసుకున్నాం. మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.